పిచ్చి. ఇప్పుడు సేమ్ ఇదే కాన్సెప్ట్‌తో సారంగపాణి జాతకం వచ్చింది. బట్ అది ఎక్స్‌పెక్ట్ చేసిన రేంజ్‌లో ఆడలేదు. అవును, అవును. సో ఇది కూడా మీకు ఒక నంబర్‌లని, జాతకాలని నమ్మే క్యారెక్టర్. ఏంటి మరి మీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే కరెక్ట్‌గా నేను ఈ స్టోరీ అన్న 3-4 మంత్స్‌కే సారంగపాణి కూడా విన్నానండి స్టోరీ. 2 జాతకాలు సిమిలర్ అని చెప్పి అప్పుడు కుదరలేదు వర్క్ చేయటం. కాకపోతే అది ముందొచ్చింది. ఓకే. సంబంధం ఉండదండి. దానికి దీనికి సంబంధం ఉండదు. జాతకాలే, దాంట్లో కూడా జాతకాలే, దీనిలో కూడా జాతకాలే. బట్ ఒక జాతకాలు నేను నమ్మొచ్చు, మీరు నమ్మొచ్చు. మీరు కొన్నట్లో స్ట్రాంగ్గా ఉంటారు, నేను కొన్నట్లో స్ట్రాంగ్గా ఉంటాను కదా, ఆ డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఈ క్యారెక్టరైజేషన్ చాలా వెరైటీగా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది. కాదు, ఈ తరహా సబ్జెక్ట్స్ మనం ఎన్ని చెప్పినా ఫినిషింగ్కి వచ్చే తలకి జాతకాలని కాదు స్వశక్తిని నమ్ముకోవాలను ఏదో ఒక ట్విస్ట్ అనేది ఉంటుంది. బట్ మీ దాంట్లో ఏంటి? అది ఉండదండి. అది జాతకాలు అదే అంటున్నాను, జాతకాలు నమ్మితే మంచిది, లేకపోతే ఇలాంటివి నమ్మకుండా మనం స్వయం కృష్ణే నమ్ముకో అయ్యి ఉండవండి. ఒకటి క్యారెక్టరైజేషన్ వరకు ఈ సెంటిమెంట్స్ ఉన్న కుర్రోడి అంతే. జాతకాల గురించి పాజిటివ్ నెగిటివ్ అయ్యి అసలు ఆ స్టైల్లో మనం అసలు డీల్ చేయమేది. ఈ లైఫ్లో అదొక నమ్మకం అంతే. అంతకుమించి ఆ నమ్మకాల వల్ల ఏదో అయిపోతుంది, లేకపోతే ఆ నమ్మకాలు వదిలేయటం వల్ల మిస్ అయిపోయి అదేం ఉండదు. వీడి క్యారెక్టరైజేషను జాతకాలు నమ్మే కుర్రాడు అంతే. వీడికి సెపరేట్ స్టోరీ, సెపరేట్ లవ్ స్టోరీ, సెపరేట్ ఫ్యామిలీ, ఇదంతా ఈ లైఫ్ వీడిదే. జాతకం అనేది మాత్రం నమ్మకాలు ఎక్కువ ఉన్న మనిషి అంతే.